కూటమి ప్రభుత్వంతో పారిశ్రామిక రంగం మరింత అభివృద్ధి చెందుతుందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తెలిపారు. కాకినాడ రూరల్ వాకలపూడి ఇండస్ట్రియల్ పార్కు ఏపీఐసి ఆధ్వర్యంలో ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ స్కీమ్ కు భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ హాజరయ్యారు. కార్యక్రమానికి సభ అధ్యక్షులుగా జడ్డం రమణారెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కాకినాడ ఇండస్ట్రియల్ పార్కులో బ్లాంకెట్ ఫ్యాక్టరీ 9,60,00,000తో నిర్మిస్తున్నామని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు పారిశ్రామిక రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టి నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ గారి పద్మశ్రీ, ఎంపీడీఓ పి సతీష్, ఉన్నతాధికారులు, కూటమి నాయకులు, వీర మహిళలు పాల్గొన్నారు. ఈవేళ ఈ ఎంఎస్ఎంఈ ద్వారా కాకినాడలో గతంలో ఎప్పుడో కూడా 620 ఎకరాలు దీన్ని ఇండస్ట్రియల్ ఎస్టేట్గా తయారు చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇందులో అనేక ఇండస్ట్రీస్ జరుగుతూ ఉన్నాయి. ఈవేళ ఒక 2 ఎకరాల 99 సెంట్లలో ఒక 26,000 స్క్వేర్ ఫీట్స్ తోటి ఇవాళ ప్రపోజల్స్ మన జగన్ గారు పంపించడం పైన ప్రపోజల్స్ మేము ఫాలో చేసి ఆ ప్రపోజల్స్ ఇవాళ శాంక్షన్ ఇవాళ ఇక్కడికి రావడం చాలా సంతోషకరమైన విషయం. కాబట్టి త్వరగతిగానే కొంచెం ఇంజనీరింగ్ డివిజన్ని జగన్ గారిని అందరినీ మేము కోరేది ఏంటంటే, ఎందుకంటే ఈ మనుషులు అయితే రెడీగా ఉన్నారు, ట్రైనింగ్లు పొంది ఎక్కడికక్కడ. మీరు ఎంత త్వరగా దీన్ని పూర్తి చేసి మాకు అలర్ట్ చేయగలుగుతారు. అందులో ఉన్న ఆల్రెడీ 100 కొద్దీ ఉన్నారు. మంచి బాగా చదువుకున్న వాళ్ళు ఇక్కడ ఫిషర్మ్యాన్ అయితే ఈ చుట్టుపక్కల గ్రామాల్లోనే బాగా ఇదివరకట్లాగా చాలా బాగా చదువుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారు అన్నట్టు. వాళ్ళందరినీ కూడా రకరకాల వ్యాపారాలు ఇందాక జాయింట్ డైరెక్టర్ గారు చెప్తారు, బల్క్ ఆయిల్ తీసుకుని ప్యాకింగ్ చేయమని. అటువంటి ఇన్నోవేటివ్ ఐడియాస్ మరికొన్ని మీ నుంచి మేము ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాం. అటువంటి ఐడియాస్ తోటి మా యువతను మేము తీసుకెళ్తాం. అలాగే దీని యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మెరుగు చేస్తానని మాట ఇచ్చారు. నేను ఇలా చెప్పిన వెంటనే ధన్యవాదాలు. దానికి ఒక ఇండస్ట్రియల్ ఏరియా కానీ ఎక్కడన్నా కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది. దీనికి వాటర్ కావాలా, ముందు డ్రైనేజ్ బయటికి వెళ్ళి ఫెసిలిటీ కావాలా, రోడ్లు ఉండాలి. ఈ 3 పూర్వం మేము తారుబళ్ళ మీద గ్రావెల్ తోలి వేసినటువంటి ఏరియాని ఇవాళ ఫెసిలిటీ చాలా డబ్బులు ఉండాలి. కానీ ఇవాళ శాంక్షన్ అయితే 2 రోజుల్లో రోడ్లు వేసేసి డ్రైవ్ వేసేసి మెషినరీ ఎక్విప్మెంట్ వచ్చినాయి ఈ రోజుల్లో. అలాగే ఎంఎస్ఎంఈ విషయంలో చిన్న స్థాయి తయారీ దగ్గర నుంచి సర్వీస్ యూనిట్ల దగ్గర నుంచి వాణిజ్య సంస్థలు, చిన్న వాణిజ్య సంస్థల దగ్గర నుంచి ఒక హబ్లా ఉంటుంది. ఒక హబ్లా పెట్టుకుని అలాగే వివేకానంద పార్టీలో మనం చిన్న హబ్బుల కింద పెట్టుకుని అనేక మంది వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారు. అట్లాగే ఇక్కడ కూడా ఒక గిడ్డంగులకి వేరే హౌస్ కూడా ఉంది. అదే అసెంబ్లింగ్ యూనిట్స్ కూడా అవకాశాలు ఉన్నాయి. ఇటువంటి అన్ని కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి త్వరగతిగా ఇచ్చిన అవకాశాన్ని అందరూ వాడుకోవాలని, నైపుణ్యత నాణ్యత తోటి పనిచేయాలని చెప్పి అతను కూడా కోరుకుంటూ. అందరికీ నమస్కారం. ఈరోజు కాకినాడకి ఇండస్ట్రియల్ పార్క్ శాంక్షన్ చేసినందుకు మన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు చెప్తున్నాము. బేసిక్గా ఇప్పుడున్న సమస్య ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్ సమస్య. సో కొంతమంది చదువుకున్న వాళ్ళు జాబ్స్కి వెళ్తున్నారు, కానీ మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే, ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు అందరూ కూడా ఆలోచన చేసి ఇలాగ ఇండస్ట్రియల్ హబ్స్ని బాగా డెవలప్ చేస్తే, యూత్కి కొంత పనిగానే అప్పచెప్తే వాళ్ళు ఏంటంటే వాళ్ళ డెవలప్మెంట్కి తోడ్పడతారు, స్టేట్ డెవలప్మెంట్కి. ఎందుకంటే ఐడల్ బ్రెయిన్ డెవిల్స్ వర్క్షాప్ అంటారు. వీళ్ళు తప్పుడు మార్గంలో వెళ్ళకుండా ఉండాలి. యూత్ అంతా అయితే వాళ్ళకి ఏదో పని అప్ చెప్పాలి. దీని ద్వారా ఏంటంటే ఊరు రాష్ట్రం 2 కూడా డెవలప్ అవ్వాలనే ఆలోచనతో ఈ ఎంఎస్ఎంఈని ఫాస్ట్ ట్రాక్లో తొందరగా డెవలప్ చేయాలని చెప్పి ఇనిషియేటివ్ తీసుకొచ్చారు. ఈ ఇనిషియేటివ్ని అందరూ కూడా సక్సెస్ఫుల్గా వాళ్ళ సహకారం అందించి, అలాగే మన ఎమ్మెల్యే గారు కూడా సహకారం అందించి దీని ఒక సక్సెస్ఫుల్ ఇనిషియేటివ్గా కంప్లీట్ చేస్తారని కోరుతున్నాను. మరి ఉపాధి లేకుండా ఉన్నారో, నిరుద్యోగులు ఉన్నారో వారిని సక్రమమైన మార్గంలో నడిపించాలి, వారి భవిష్యత్తుకి ఒక భరోసా కల్పించాలనే ఆలోచనతో ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఒక కొత్త ఇండస్ట్రియల్ పాలసీని తీసుకొచ్చి వారందరినీ కూడా భాగస్వామ్యం చేయడం జరిగింది. వారి ఆలోచనకు అనుగుణంగా రాబోయే రోజుల్లో గౌరవ శాసనసభ్యులు గారు ఇప్పుడే చెప్పారు, ఎంఎస్ఎంఈ ట్రైనింగ్స్ ఇస్తున్నాం, ఇన్నోవేటివ్గా ఉన్నటువంటి యూనిట్స్ని ఐడెంటిఫై చేయండి, యూత్కి వారికి చేరదీయండి వారి యొక్క ఆలోచనల్ని. తప్పనిసరిగా వాళ్ళు ఇందులో భాగస్వామ్యం చేసినట్టయితే మా మీద కూడా చాలా ప్రెజర్ ఉంటుంది. వారందరికీ కూడా మేము మాట ఇస్తున్నాం,
మీకు ఉపాధి కల్పిస్తామని చెప్పాం. వాళ్ళందరికీ కూడా ఉపాధి కల్పించిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి మీరందరూ కూడా దాంట్లో మరి భాగస్వాములు కావాలని చెప్పి వారు కూడా ఈరోజు సందేశంలో చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే ఏపీఐసి నుంచి వారు చెప్పిన మీదట మరి ఏ ఒక్క అలాట్ అయిన తర్వాత విదిన్ 2 ఇయర్స్లో ప్రతి ఒక్క యూనిట్ కూడా రన్ అయ్యేటట్టు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. ఇన్వెస్ట్మెంట్ ప్రాతిపదిక కాదు, ఎంత ఎంప్లాయ్మెంట్ ఆ యొక్క యూనిట్ మనకి ప్రొవైడ్ చేస్తున్నది ఇంపార్టెంట్ అని చెప్పి వారు కూడా చెప్పారు. దానికి అనుగుణంగా 2030 నాటికి ప్రతి కుటుంబం నుంచి ఒక ఎంటర్ప్రెన్యూర్ తయారు చేయనటువంటి నినాదంతో ఈ రోజుని రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది. కాబట్టి అదే రకంగా మా గౌరవ జిల్లా కలెక్టర్ గారు కానీ అదే రకంగా PCNMD గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వారు కూడా ప్రత్యేకంగా ఈ కాకినాడ ఇండస్ట్రియల్ ఎస్టేట్ మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, మిగిలిన విషయాలన్నింటిలో కానివ్వండి వారి సహకారంతో, స్థానిక శాసనసభ్యుల వారి సహకారంతో అన్ని విషయాల్లో కూడా డెవలప్ చేసి మరి ప్రభుత్వం ఏదైతే ఆశిస్తుందో ఆశయాలకు అనుగుణంగా ఏపీఐసి ముందుకెళ్తుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ.